మీరు కన్యా రాశిలో జన్మించారా? కన్యా రాశి గురించి నేను ఎప్పుడైనా ఏ వీడియోలో నేను చెప్పానండి? ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మీకు టైం రాలేదు కాబట్టి నేను చెప్పలేదు. ఇప్పుడు వచ్చింది, టైం వచ్చేసింది. ఎప్పుడొస్తుంది? 2వ తారీఖు 6వ నెల జూన్ మాసంలో గురువు మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అప్పుడు మనకు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. 12 రోజులు వస్తాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గురువు మన కర్కాటక రాశిలోకి వస్తుంటాడు. ఈ కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురువు స్థాన మార్పు చేశాడో కన్యా రాశి వారికి ఏమవుతుందంటే అది లాభస్థానంగా మారిపోతుంది. లాభస్థానంలో గురువు వచ్చాడు అనుకోండి, మీకు ఒక విధంగా చెప్పాలంటే మీకు 1000 ఏనుగుల బలం చేకూరినట్టే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించినట్టే, మీరు కోటీశ్వర్లు అయినట్టే. మిమ్మల్ని హేళన చేస్తున్నటువంటి వారు, మిమ్మల్ని చులకన చూస్తున్నటువంటి వారు, మీకు విలువలు లేకుండా మాట్లాడుతున్నటువంటి వారికి ఒక సమాధానం, చెంపపెట్టు సమాధానం మీకు లభించబోతుంది. నిజం చెప్తున్నాను, మీ కష్టాలన్నీ ఇప్పటి నుంచి పటాపంచలైపోతాయి. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా కూడా జయించవచ్చు. ఆ భగవంతుడే చెప్తున్నాడు. దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో రాజుగా వ్యవహరిస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. అదేవిధంగా కన్యారాశి వారికి లాభస్థానంలో గురుడు అడుగుపెట్టడం అనేది ఈ సంవత్సరం మీకు మంచి జరగబోతుంది. వివాహాలకి గ్రీన్ సిగ్నల్, వ్యాపారాలకి గ్రీన్ సిగ్నల్, చదువుకి గ్రీన్ సిగ్నల్, సంపాదించడానికి గ్రీన్ సిగ్నల్, మీరు సంపాదించింది నిలబెట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్, వాహనం కొనుక్కోవడానికి గ్రీన్ సిగ్నల్, అదేవిధంగా సంతానానికి గ్రీన్ సిగ్నల్, అదేవిధంగా ఏదైనా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్. మీ కష్టాలన్నీ తీర్చడానికి ఆ పరమేశ్వరుడే కంకణం కట్టుకున్నాడు కన్యారాశి వారికి. గుర్తుపెట్టుకోండి, మీరు కన్యారాశి వారైతే ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లో కానీ లేదంటే డైరెక్ట్గా హైదరాబాద్ మహానగరంలో ప్రతి శనివారం ఆదివారం అందుబాటులో ఉంటాను. ఒకసారి నేను హైదరాబాద్లోనైనా కలిసే ప్రయత్నం చేయండి. ఇది ఒక మంచి శుభారంభం. మీకు మంచి జరగాలని కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం అనేది కూడా మీకు ఎల్లకాలం ఎప్పుడు కూడా ఇవ్వాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.